దినమొక గండంగా దీనమైన స్థితిలో బతుకుతున్న అభాగ్యులను అక్కున చేర్చుకొని వారి ఆకలి బాధలు తీర్చుతుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. ఈ రక్షణాలయంలో అభాగ్యులకు జరుగుతున్న సేవలు ఎందరిలోనో స్ఫూర్తిని నింపుతున్నాయి. సేవాభావంతో ఈ సేవాశ్రమానికి వస్తున్న మానవదేవుళ్ళు వారికి తోచినంతలో విరాళాల రూపంలో, వస్తు రూపంలో, బట్టల రూపంలో సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటుతున్నారు. చౌటుప్పల్ వాస్తవ్యులైన ఎస్ నరసింహ, లావణ్య దంపతులు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సేవలో తరించారు. ముందుగా దంపతులిద్దరూ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు వారి పేర్లపై కుటుంబ సభ్యుల పేర్ల మీద అర్చనలు చేయగా స్వామికి అభిషేకం చేశారు. ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపదయే. హర హర మహాదేవ శంభో శంకర. హర హర నమః శివార్పణమస్తు. ఓం శతమానం భవతి శతాయు పురుష శతవేంద్రియ ఆయుష్యవేంద్రియే ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితిం శతం దీర్ఘమాయువు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్య అనుకూల్యత ఫలసిద్ధిరస్తు తదాస్తు. ఆలయంలో జరుగుతున్న యాగంలో పాల్గొని హోమాగ్నిలో నెయ్యి నవధాన్యాలు సమర్పించారు. ధీమై తన్నో దుర్గి ప్రచోదయ స్వాహ. దుర్గాదేవత ఇదం నమః. ఓం తత్పురుషాయ విద్మై మహాదేవాయ ధీమై తన్నో యజ్ఞేశ్వర ప్రచోదయ స్వాహ. యజ్ఞేశ్వరాయ ఇదం నమః. అనాథుల శాశ్వత పోషణ కోసం కడుతున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ పనులలో పాలు పంచుకుని శివాశీస్సులు పొందారు. ఇక్కడ జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని నిర్భాగ్యులను ఆదుకోవడంలో భాగంగా వారికి తోచిన సాయాన్ని అందించి అనాథుల నిష్కల్మషమైన దీవెనలు పొందారు. ఉన్నంతలో శరణార్థులను ఆదుకున్న సేవామూర్తి నరసింహగారి కుటుంబాన్ని ఆ శివయ్య సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది.